శ్రీ స్వయంభూ మహావిద్యాగణపతయే నమః. కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర లక్ష్మీపురం గ్రామంలో కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్స్ వారి కర్మాగారం యొక్క ప్రాంగణమునందు 2014వ సంవత్సరము ఆగస్టు నెలలో స్వామివారు శంకుస్థాపన చేయగా, ఆలయ నిర్మాణం చేద్దామని శంకుస్థాపన చేయగా, ఆ ఆలయ నిర్మాణ పనులు అంటే పునాదులు తవ్వుతూ ఉండగా ఇంత పెద్ద విగ్రహం ఆలయ పునాదుల్లో ఒక 8 అడుగుల లోతులో లభ్యమైనది. వెంటనే ఆ స్వామివారిని పైకి తీసి ఆలయ నిర్మాణం కొరకు పక్కన పెట్టి పురావస్తు శాఖ వారిని పిలిపించి ఆ స్వామివారి గురించి చూపించగా ఒక 1000 సంవత్సరాల క్రితం నాటిదిగా సుమారుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే చోళరాజుల కాలం నాటి మూర్తిగా వాళ్ళు తెలియపరిచారు. అందులో స్వామివారి విశేషంగా వెనక ఉన్నటువంటి 2 హస్తముల యందు పాశము అంకుశము, ముందు ఉన్నటువంటి 2 హస్తములు అంటే అభయవర్ధములలో అభయ హస్తములో స్వామివారు జ్ఞానముద్ర పట్టుకుని రుద్రాక్షమాలతో జపం చేస్తున్నట్లుగా ఉన్నారు. ఎడమ చేతి యందు మామిడి ఫలాన్ని ధరించి ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆగమశాస్త్రం ప్రకారం 32 రకాల గణపతి మూర్తులు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి. 33వ గణపతిగా అంటే ఎక్కడా లేనటువంటి మూర్తి, జ్ఞానముద్రతో రుద్రాక్షమాలతో జపం చేస్తూ ఉన్నటువంటి మూర్తిగా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఆ స్వామిని 2017వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడింది. అప్పటి నుండి కూడా స్వామివారికి ప్రతి బుధవారము స్వామివారికి ఉదయం 6 గంటలకల్లా పంచామృతములతో అభిషేకములు, అనంతరము అలంకరణ అర్చనాది కైంకర్యములు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు సామూహికంగా అన్న సమారాధన. అలాగే ప్రతి నెల వచ్చేటువంటి సంకష్టహర చవితి యందు స్వామికి ప్రాతకాలాన్నే అభిషేకము, అలాగే సాయంత్రం 5:30 గంటలకు భక్తుల చేత స్వయంగా వాళ్ళ హస్తములతోటి సామూహికంగా సంకష్టహర మహాగణపతి వ్రతాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అలా విధంగా స్వామివారు ఇక్కడ ఆవిర్భవించడం జరిగినది. స్వయంభూ మహావిద్యాగణపతయే నమః. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర వినాయక స్వామి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డొనేషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని ఉంది. ఈ గుడికి ఎంత విశిష్టత ఉన్నదో మీరు గమనించండి. ఇది పక్కనే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ.